హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లవ్ కుమార్ టాక్స్. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. నీతి ఆయోగ్ 2021లో అంటే 2021లో హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఇది 2019 మరియు 2020కి సంబంధించిన డేటా ఆధారంగా మొత్తం 24 అంశాలను విశ్లేషించి ఈ ర్యాంకులను కేటాయించింది. హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా అనే ఇతివృత్తంతో ఈ ర్యాంకులను కేటాయించడం జరిగింది. అయితే నీతి ఆయోగ్ 2017 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఈ హెల్త్ ఇండెక్స్ను రిలీజ్ చేస్తుంది. నీతి ఆయోగ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్, తర్వాత వరల్డ్ బ్యాంక్, ఈ 3 సంస్థలు కలిసి ఈ రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తున్నాయి. అయితే రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్య సేవలు, తర్వాత 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు, అదేవిధంగా కుటుంబ నియంత్రణ, తక్కువ బరువుతో పుట్టడము, లింగ నిష్పత్తి మొదలైన మొత్తం 24 అంశాలను పరిశీలించి రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించింది. అయితే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డేటాను పరిశీలిస్తే దేశంలోని మొత్తం రాష్ట్రాలను 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. మొదటిది 19 పెద్ద రాష్ట్రాలుగా, 8 చిన్న రాష్ట్రాలుగా, 7 యూటీలుగా విభజించడం జరిగింది. అయితే ఇందులో ఈ రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్ మరియు లడాఖ్లను మినహాయించడం జరిగింది. సరైన డేటా అంటే సమాచారం లేనందున వీటిని ఈ ర్యాంకింగ్లో చోటు కల్పించలేదు. అయితే పెద్ద రాష్ట్రాల విషయానికి వస్తే అత్యంత మంచి పనితీరును చూపించినటువంటి కేరళ మొదటి స్థానంలో, తర్వాత తమిళనాడు 2వ స్థానంలో, తర్వాత తెలంగాణ 3వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఈ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నాయి. అదేవిధంగా వరస్ట్ స్టేట్గా యూపీ, తర్వాత బీహార్, తర్వాత మధ్యప్రదేశ్ నిలిచాయి. అయితే బెస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్గా మనకు తెలంగాణ నిలిచింది. అదేవిధంగా వరస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా మనకు ఈ సంవత్సరానికి సంబంధించి రాజస్థాన్ నిలవడం జరిగింది. 2021 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా తెలంగాణ, తర్వాత వరస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా మనకు రాజస్థాన్ నిలవడం జరిగింది. అయితే చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే మిజోరాం ఈ చిన్న రాష్ట్రాలలో మొత్తము 7 ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ గోవాని కలుపుకొని ఈ సంవత్సరానికి సంబంధించి ర్యాంక్స్ కేటాయించడం జరిగింది. చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే మిజోరాం మంచి పనితీరును కనబరిచి మొదటి స్థానంలో, అదేవిధంగా త్రిపుర 2వ స్థానాన్ని, సిక్కిం 3వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ చిన్న రాష్ట్రాలలో వరస్ట్ పర్ఫార్మర్గా నాగాలాండ్ నిలవడం జరిగింది. అదేవిధంగా యూటీల విషయానికి వస్తే యూటీలలో మొత్తం 7 అంటే ఇందులో లడఖ్ను మినహాయించడం జరిగింది. యూటీల విషయానికి వస్తే దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలు మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అండమాన్ నికోబార్ చివరి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా అయితే 2017-18కి, తర్వాత 19-20కి సంబంధించిన ర్యాంకింగ్లను మనము పరిశీలిస్తే 2017-18లో ఏపీ 3వ స్థానంలో ఉంటే ఈసారి 4వ స్థానానికి పడిపోయింది. తెలంగాణ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 4వ స్థానం నుంచి 3వ స్థానానికి తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకున్నది. అదేవిధంగా యూపీ 2018-19లో కూడా అంటే 18-17-18లో కూడా అట్టడుగు స్థానాన్నే, ఈసారి కూడా అట్టడుగు స్థానాన్నే ఈ 3 రాష్ట్రాలు ర్యాంకింగ్ను పొందాయి. అదేవిధంగా ఇక్కడ ఈశాన్య అంటే చిన్న రాష్ట్రాలకు సంబంధించిన డేటాను మనం పరిశీలిస్తే ఇక్కడ మిజోరాం 2 స్థానాలను ఎగబాకి మనకు మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. త్రిపుర ఒక స్థానం పడిపోయి 2వ స్థానాన్ని, అదేవిధంగా గోవా దాదాపుగా 3 స్థానాలు కోల్పోయి 4వ స్థానాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అదేవిధంగా వరస్ట్ పర్ఫార్మర్గా అంటే ఈ చిన్న రాష్ట్రాలకు సంబంధించి నాగాలాండ్ అన్నిటికంటే తక్కువ స్కోరుతో చిట్ట చివరి స్థానంలో, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఈ ర్యాంకింగ్స్లో నిలిచాయి. అయితే ఈ యూటీలకు సంబంధించి మనం డేటాని విశ్లేషిస్తే
యూటీలలో దాద్రానగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. ఇంతకంటే 18, 19లో ఇది రెండవ స్థానంలో ఉంటే ఈ 19, 20కి సంబంధించిన ర్యాంకింగ్స్లో ఇది మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. చండీగఢ్ మొదటి స్థానం నుంచి రెండవ స్థానం అంటే ఒక స్థానాన్ని కోల్పోయి రెండవ స్థానంలో ఆక్రమించుకోవడం జరిగింది. ఇందులో అండమాన్ నికోబార్ ఈ సంవత్సరానికి గాను ఈ యూటీలకు సంబంధించిన ర్యాంకింగ్స్లో అతి తక్కువ ర్యాంకును పొందింది. అయితే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా నిలవడం జరిగింది. అయితే వరస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా రాజస్థాన్ చిట్ట స్థానంలో నిలవడం జరిగింది. అయితే తెలంగాణ ఈ దవాఖానాల్లో హాస్పిటల్స్లో డెలివరీస్కి సంబంధించి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా మాతా శిశు మరణాల్లో కూడా తెలంగాణ తగ్గుదలను కనబరిచింది. అయితే పుట్టిన పిల్లల నమోదును గురించి తెలంగాణ 100% నమోదును కనబరిచింది. అదేవిధంగా టీకాలు అంటే పిల్లలకు టీకాలు ఇచ్చే విషయంలో దేశంలోనే అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అయితే హాస్పిటళ్లలో బెడ్ ఆక్యుపెన్సీని గురించి తెలంగాణ వృద్ధిలో 3వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఓవరాల్గా తెలంగాణ కేరళ, తమిళనాడు తర్వాత 3వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం జరిగింది. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా కూడా తెలంగాణ 2021కి సంబంధించిన రిపోర్ట్లో ఉత్తమమైన పనితీరు కనబరచడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్లో తెలంగాణ మొదటి స్థానాన్ని పొందింది. మొత్తం 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్ను కేటాయించగా తెలంగాణ మొదటి స్థానంను పొందింది. తర్వాతి స్థానంలో తమిళనాడు 2వ స్థానం, 3వ స్థానంలో గుజరాత్ నిలిచాయి. అయితే క్లస్టర్స్ ర్యాంకింగ్స్లో 295 క్లస్టర్లలో తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన రాయికల్ క్లస్టర్ మొదటి స్థానాన్ని, అదేవిధంగా కామారెడ్డిలోని జుక్కల్ క్లస్టర్ 2వ స్థానాన్ని పొందాయి. 3వ స్థానాన్ని మిజోరాంలోని ఐబాక్ క్లస్టర్ పొందింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 30న ఉత్తరాఖండ్ పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనలో భాగంగా సుమారు 17,500 కోట్ల విలువైన సుమారు 23 ప్రాజెక్టులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేస్తారు. అయితే ఉత్తరాఖండ్లోని రోడ్లు మరియు నీటిపారుదల, గృహ నిర్మాణ పరిశ్రమల కోసము సుమారు 14,100 కోట్లను, అదేవిధంగా పితోర్గఢ్లో జల విద్యుత్ సౌకర్యము, రహదారుల విస్తరణ, నైనటాల్లో మురుగునీటి నెట్వర్క్ను మెరుగుపరిచే ప్రాజెక్టుతో సహా దాదాపు మిగతా ఇంకా ఒక 6 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అందులో మొదటిది లక్వార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును 5,750 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 1976లోనే ప్రారంభించబడింది. అయితే దీని పునరుద్ధరణకు మోడీ గారు శంకుస్థాపన చేస్తారు. అయితే ఇది సుమారు 34,000 హెక్టార్లకు సాగునీరును అందిస్తుంది. అదేవిధంగా 300 మెగావాట్ల జల విద్యుత్ శక్తి ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి చేస్తుంది. అయితే యూపీ, తర్వాత ఉత్తరాఖండ్, ఢిల్లీ, తర్వాత హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ అంటే ఈ ఉత్తరాఖండ్ చుట్టుపక్కల రాష్ట్రాలకు సంబంధించిన తాగునీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తారు. అయితే ఇంకొక ప్రాజెక్టు రోడ్డు సెక్టార్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్ట్ని కూడా మోడీ గారు ప్రారంభిస్తారు, అంటే శంకుస్థాపన చేస్తారు. దీంట్లో భాగంగా ప్రాంతాల కనెక్టివిటీ కోసము, అంటే రోడ్ కనెక్టివిటీ కోసము 8,500 కోట్లతో రహదారి విస్తరణ ప్రాజెక్టును రహదారి విస్తరణ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రామీణ రహదారులను 625కు పైగా అంటే 625 కోట్లకు పైగా ఖర్చుతో వంతెనలను నిర్మించనున్నారు. అయితే 3వ ప్రాజెక్టు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచే ప్రాజెక్టు. ఇది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కోసము
ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రాజెక్టుని స్టార్ట్ చేస్తారు. ఇందులో భాగంగా ఎయిమ్స్ రిషికేశ్లో 500 కోట్లతో శాటిలైట్ సెంటర్ను, అదేవిధంగా జగ్జీవన్ రామ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని కూడా 4500 కోట్లతో ఈ ప్రాజెక్టులో శంకుస్థాపన చేయనున్నారు. 4వ ప్రాజెక్టు కింద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి, అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సుమారు 170 కోట్లతో 2400కు పైగా ఇళ్లను నిర్మించనున్నారు. అంటే దీనికి సంబంధించిన ప్రాజెక్టుని ఈ ఉత్తరాఖండ్ పర్యటనలో శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 12,050 కోట్లతో 13 జిల్లాల్లో 73 నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా కాశీపూర్లో 41 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అరోమా పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఈ పార్కు పూల పెంపకానికి సంబంధించిన పార్కు. అదేవిధంగా సీతార్గంజ్లో 40 ఎకరాల్లో ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ పార్క్ని కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా దీంతోపాటు 2 మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ప్రారంభిస్తారు. నైనిటాల్లో రాయ్నగర్, ఉధంపూర్ సింగ్ నగర్లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను శంకుస్థాపన చేస్తారు. అయితే చివరగా హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ని కూడా ఈయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5 మెగావాట్ల కెపాసిటీ గల సూరింగఢ్ 2 అనే ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ వారు దీనిని 50 కోట్లతో నిర్మిస్తోంది. 97వ వరల్డ్ సంగీత్ తాన్సేన్ ఫెస్టివల్ మధ్యప్రదేశ్లో జరగనుంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో డిసెంబర్ 25 నుండి 30 మధ్యలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇది సంగీతానికి సంబంధించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్. దేశ విదేశాల నుంచి ఈ ఫెస్టివల్కి చాలామంది సంగీత కళాకారులు వస్తుంటారు. అయితే ఈ ఫెస్టివల్ని మధ్యప్రదేశ్ సీఎం అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు, తర్వాత ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించారు. అయితే తాన్సేన్ అని అంటే ఇతని అసలు పేరు రామతాను పాండే. ఇతను పెద్ద సంగీత విద్వాంసుడు, తర్వాత మ్యూజికల్ కంపోజర్. తర్వాత ఇతను మొఘల్స్ దగ్గర అక్బర్ దగ్గర పనిచేశాడు. అక్బర్ దగ్గర అక్బర్ దగ్గర పనిచేసిన నవరత్నాల్లో ఒకరుగా తాన్సేన్ ఉన్నాడు. అయితే ఈయన గ్వాలియర్లో పుట్టాడు కాబట్టి ప్రతి సంవత్సరము గ్వాలియర్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరము 2021కి సంబంధించింది. ఇది 97వ ఫెస్టివల్. అయితే ప్రస్తుతము మధ్యప్రదేశ్ యొక్క సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. గవర్నర్గా మంగూబాయ్ సి పటేల్ గారు ఉన్నారు. అయితే మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ భోపాల్. రీసెంట్గా నాగాలాండ్లో కేంద్ర సాయుధ బలగాలకు చెందిన అధికారులు 14 మంది పౌరులను కాల్చి చంపడం జరిగింది. అయితే తర్వాత చెలరేగిన హింస వల్ల దేశం దృష్టి మొత్తము ఈ నాగాలాండ్ తర్వాత ఈశాన్య ప్రాంతాలలో అమలు చేస్తున్న సాయుధ దళాలకు ప్రత్యేక అధికారుల చట్టం గురించి చర్చ స్టార్ట్ అయింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అనే అంశం మీద ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా వివేక్ జోషి గారు వ్యవహరిస్తారు. వివేక్ జోషి ప్రస్తుతము రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా తర్వాత సెన్సస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. కమిటీలో ఇంకొక మెంబర్గా పీయూష్ గోయల్ గారు, హోం శాఖ యొక్క అదనపు సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ కమిటీలో నాగాలాండ్కి చెందిన చీఫ్ సెక్రటరీ, అస్సాం రైఫిల్స్కి చెందిన డీజీపీ ఈ కమిటీలో మెంబర్గా వ్యవహరిస్తారు. అయితే ఈ చట్టం ఏం చెప్తుందనంటే సమస్యాత్మక ప్రాంతాలు అదేవిధంగా కలుషిత ప్రాంతాలను నియంత్రించడానికి ఈ
చట్టం కింద అధికారులకు ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. అయితే మణిపూర్కు చెందిన ఈరోమ్ షర్మిల, ఈమెని మణిపూర్ యొక్క ఉక్కు మహిళ అంటారు. ఈమె దాదాపుగా 16 సంవత్సరాలు నిరాహార దీక్ష చేసింది. దేనికోసం అంటే ఇలాంటి చట్టాలను ఎత్తివేయాలని దాదాపు 16 సంవత్సరాలు నిరాహార దీక్ష చేసింది. అయితే ప్రస్తుత నాగాలాండ్ యొక్క సీఎంగా నైపియు రియో గారు, తర్వాత గవర్నర్గా జగదీష్ ముఖి గారు వ్యవహరిస్తున్నారు. నాగాలాండ్ యొక్క క్యాపిటల్ కోహిమా. అయితే నాగాలాండ్ ఒక ప్రత్యేక ఫెస్టివల్కి ఫేమస్, అదే హార్న్బిల్ ఫెస్టివల్. 2031 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని సిఈబిఆర్ రిపోర్టు తెలిపింది. సిఈబిఆర్ అంటే సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్. ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఈ రిపోర్టు ప్రకారము 2021కి అంటే 2021లో 7వ ప్లేస్లో ఉన్న భారత్ 2022కు ఫ్రాన్స్ను అధిగమించి 6వ ప్లేస్కి, తర్వాత 2023 వరకు బ్రిటన్ను అధిగమించి 5వ ప్లేస్కి చేరుకుంటుందని, అదేవిధంగా 2031 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఈ రిపోర్టు తెలిపింది. అయితే 2021కి అంటే 2021లో 8.1% జీడిపి గ్రోత్ ఉంటుందని ఈ రిపోర్ట్లో పేర్కొంది. అయితే సిఈబిఆర్ డిప్యూటీ చైర్మన్గా డగ్లస్ మెక్ విలియమ్స్ గారు అంటే డగ్లస్ మెక్ విలియమ్స్ వ్యవహరిస్తున్నారు. ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరము డిజిటల్ ట్రాన్స్మిషన్ అవార్డు అందిస్తుంది. అయితే 2021కి సంబంధించిన డిజిటల్ ట్రాన్స్మిషన్ అవార్డును హెచ్డిఎఫ్సి బ్యాంకు దక్కించుకుంది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకుకు మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ కింద అవార్డు పొందింది. అయితే ఈ బ్యాంకు గ్రామీణ ప్రాంతాలలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసము విలేజ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్, తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ల సహాయంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ వ్యవస్థను కల్పిస్తుంది. అయితే సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క మెయిన్ బ్రాంచ్ అంటే హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది నాన్ గవర్నమెంట్ ట్రేడ్ అసోసియేషన్ అండ్ పాలసీ అడ్వైజర్ గ్రూప్. అయితే ఇది 1895లో దీన్ని స్థాపించబడింది. ఇది అయితే హెచ్డిఎఫ్సి అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు. ఇది భారతదేశంలోనే లాంగెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. అయితే ఇది ప్రపంచంలో 10వ అతిపెద్ద బ్యాంక్. అయితే దీని హెడ్ క్వార్టర్స్ అనేటివి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇవి ముంబైలో ఉంది. ఇది 1994లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అయితే దీని యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చైర్మన్గా ప్రస్తుతము దీపక్ పరేఖ్ గారు వ్యవహరిస్తున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీనిని డిసెంబర్ 25, 2021న కౌరులోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. దీనిని ఏరియన్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. అయితే దీనిని అమెరికా, EU, కెనడా సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపట్టాయి. దీని కొరకు 73,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. అయితే ఈ ఏరియన్ రాకెట్ యొక్క బరువు మొత్తము 7 టన్నులు. అయితే ఇది 1990లో ప్రయోగించిన హబుల్ టెలిస్కోప్ కంటే 100 రెట్ల స్పష్టతతో అంటే 100 టైమ్స్ ఎక్కువ స్పష్టతతో ఇది ఫోటోలు తీసే సామర్థ్యం ఈ టెలిస్కోప్కు ఉంది. అయితే ఇది అంతరిక్ష రహస్యాలను, విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు మెయిన్లీ ఈ టెలిస్కోప్ను తయారు చేయడం జరిగింది. అయితే దీనికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని ఎందుకు పేరు పెట్టారని అంటే
అమెరికా ప్రయోగించిన అపోలో అంటే చంద్రునిపై ప్రయోగించిన అపోలో రాకెట్లో అంటే అపోలో ప్రయోగంలో ముగ్గురు వ్యక్తుల్లో ఒకడైన జేమ్స్ వెబ్ యొక్క జ్ఞాపకార్థం ఈ ప్రయోగానికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లో భాగంగా జేమ్స్ వెబ్ అనే పేరు పెట్టడం జరిగింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన 88వ జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్స్ ట్రోఫీ 2021ని పంకజ్ అద్వానీ గెలుచుకున్నారు. ఈయన ఫైనల్లో ధ్రువ్ సీతాల్వాను ఓడించి ఈ టైటిల్ను గెలుచుకున్నాడు. అయితే మొత్తానికి ఇది 11వ టోర్నమెంట్ టైటిల్ ఇతనికి. అయితే ఇతను పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు తరపున ఆడాడు. అయితే ఈ పోటీలను క్యూ స్పోర్ట్స్ ఇండియా వారు మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించారు. విజయ్ హజారే ట్రోఫీ 2021కి సంబంధించి తమిళనాడుని ఓడించి హిమాచల్ ప్రదేశ్ మొట్టమొదటిసారిగా ఈ టోర్నమెంట్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పటి వరకు తమిళనాడు అత్యధికంగా 5 సార్లు ఈ టోర్నమెంటు ఛాంపియన్గా నిలిచింది. అయితే దీనిని అంటే విజయ్ హజారే ట్రోఫీని రంజీ వన్డే ట్రోఫీ అని కూడా అంటారు. దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ 2002 నుండి 2003 మధ్యలో జరిగింది.